హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ప్రముఖ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఒక్కరిని కూడా కడుపుబ్బా నవ్వించే ప్రోగ్రాం అది. అయితే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం. ఇక జబర్దస్త్ ద్వారా చాలామంది నటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొంతమంది హీరోలుగా, కొంతమంది దర్శకులుగా, కమెడియన్స్‌గా సెటిల్ అయిపోయారు కూడా. ఇక ఎంతోమంది టాలెంటెడ్ కమెడియన్స్‌ని వెలుగులోకి తీసుకొచ్చిన ఈ జబర్దస్త్ షో అయితే అలాంటి షో నుంచే షైన్ అయ్యాడు నరేష్. అయితే తనకున్న వైకల్యాన్నే తనకు ప్లస్ పాయింట్‌గా మార్చుకొని బుల్లితెరపై రాణిస్తున్నాడు. జబర్దస్త్ ఒకటే కాదండోయ్, మల్లమాల ప్రొడక్షన్‌లు చాలా షోసే చేస్తున్నాడు. 2 చేతులా సంపాదిస్తున్నాడు కూడా. తన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నరేష్. ఇప్పటికే పలు టీవీ షోలు, ఈవెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు కూడా. ఇదిలా ఉంటే జబర్దస్త్ షోలో తన కామెడీతోనే కాదు, లవ్ ట్రాక్‌తో కూడా హాట్ టాపిక్ అయ్యాడు నరేష్. సీరియల్ నటి షబీనా షేక్‌తో లవ్ ట్రాక్ నడిపాడు. ఆమెను పడేయడానికి నరేష్ చేసే ప్రయత్నాలు చూసి ప్రేక్షకులకు నవ్వులు పంచేశాడు. ఇక ఇద్దరి లవ్‌లో ఉన్నారని, నరేష్ షబీనా షేక్‌ను డీప్‌గా లవ్ చేశాడు అని కూడా కొందరు అనుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీనిపై నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నరేష్ మాట్లాడుతూ, నా పెళ్లి గురించి ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు అని, కానీ నాకు పెళ్లి కాలేదు, ఇంకో 2 ఏళ్లలో పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చాడు. అయితే నాకు అందంగానే ఉండాలి, మోడర్న్‌గానే ఉండాలి అని అసలు ఈ క్వాలిటీస్ అనేవి ఏం లేవు. మా అమ్మా నాన్నను మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలు అని చెప్పుకొచ్చాడు. అలాగే ఇండస్ట్రీ అమ్మాయి అయినా, బయట అమ్మాయి అయినా నాకు పర్లేదు, మనసు మంచిదైతే చాలు అని. ఇక షబీనా షేక్‌తో లవ్ ట్రాక్ అనేది కేవలం స్కిట్ కోసమే. మా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రోజా గారే. అది కేవలం స్టేజ్ వరకే అని, ఆమె పెళ్ళికి నన్ను పిలిచింది, కానీ పెళ్లి గుంటూరులో కావడంతో తాను వెళ్ళలేకపోయానని చెప్పుకొచ్చాడు నరేష్. అయితే ఒకవేళ నరేష్ గనుక పెళ్లికి వెళ్ళుంటే తనని చూసి పెళ్లిపీటల మీద నుంచి వచ్చేసేదేమో అంటూ సరదాగా నవ్వుకుంటూ అన్నాడు నరేష్. అయితే ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అండ్ జబర్దస్త్ కామెడీ షో గురించి కానీ, అందులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి కానీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.